నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చారు. ఇక్కడ చూడండి 3, 12, 7, 16. ఆల్టర్నేటివ్ చూడండి, ఆల్టర్నేటివ్ చూసినట్లయితే ఏమైంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇదేమవుతుంది 3, 4 అయింది, 7 అయింది, 4 ఇంక్రీజ్ అయింది, 7 అనేది 11 అయింది, 4 ఇంక్రీజ్ అయింది, 11 అనేది 15 అయింది, 4 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏమైంది 4 ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఇవ్వలేదు మన ఇద్దరు గారు. ఇక్కడ చూడండి 12 అనేది 16 అయింది, 4 ఇంక్రీజ్ అయింది, 16 అనేది 20 ఇంక్రీజ్ అయింది, 4 ఇంక్రీజ్ అయింది, 20 అనేది ఏమవుతుంది 4 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏమొస్తుంది 24 ఆన్సర్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్. సింపుల్ అండి. ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి డిక్రీజ్ అవుతున్నట్టు ఆల్టర్నేటివ్ చూసుకోవడం చాలా బెటర్ అండి. సెకండ్ క్వశ్చన్ అండి, సింబల్స్ ఇచ్చాడు అండ్ 9 యాష్ ఇచ్చారు. యాష్ అంటే మల్టిప్లికేషన్, 2 అట్ ద రేట్ అంటే మైనస్, నెక్స్ట్ $3 ఇచ్చారంటే +1 అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఒక రూల్ ఉంటుంది. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఇదే ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయితేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. 9 × 2 ఏమవుతుందండి 18. ఇక్కడ ఏమవుతుంది -3 +1, ఇది అవుతుంది 19 అవుతుంది. 19 నుంచి 3 తీసేస్తే ఎంత అవుతుంది 16 అవుతుంది. ఆన్సర్ ఈస్ +16. అంత సింపుల్ అండి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. ఏ మ్యాన్ సైడ్, ఒక మనిషి చెప్తున్నట్టండి, మై మదర్స్ అంటే వీళ్ళ మదర్ అనమాట. వీళ్ళ మదర్స్ హస్బెండ్ ఏమవుతాడండి డాడ్ అవుతాడు. ఈయనకి ఏమవుతాడు డాడ్ అవుతాడు. డాడీస్ ఓన్లీ సన్ అంటే ఎవరు, మళ్ళీ ఈయన అవుతాడు. ఆ సన్ ఎవరు, ఈయన అవుతాడు. అయితే సన్ ఈజ్, ఆ సన్ ఎవరు, ఈయన ఎవరు ఏమవుతాడంట, ఫాదర్ ఆఫ్ యువర్ సిస్టర్స్ బ్రదర్. అంటే ఈయన ఫాదర్ అంట. మ్యాన్ ఎవరికి ఫాదర్ అవుతాడంట, ఒక సిస్టర్కి, ఒక లేడీకి సిస్టర్స్ బ్రదర్ అంటే ఈ బ్రదర్కి. ఆయన ఎవరు, ఆయన అనమాట. ఏ మ్యాన్ రిలేటెడ్ టు యూ అంటే ఆ యూ ఈయన అనమాట. ఏమవుతాడు, ఈయనకు ఫాదర్ అవుతాడు. సెకండ్ ఆప్షన్. సింపుల్. క్వశ్చన్, పాయింటింగ్ టు ఏ ఉమెన్, ఒక ఉమెన్ చూపించి చెప్తున్నాడు. ఎవరు, జాన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మై అంకుల్స్ ఓన్లీ సన్. మై అంకుల్స్ ఓన్లీ సన్ అంటే ఏమవుతుంది, సిస్టర్ ఇల్లా అవుతుంది. డైరెక్ట్గా అంతే అండి. చూడండి, హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు జాన్, సిస్టర్ ఇల్లా. సింపుల్ అండి. అందుకే పెద్దగా చేయాల్సిన అవసరం. ఇక్కడ చెప్పాలంటే చెప్తానండి. చూడండి, ఇక్కడ జాన్ అనమాట. జాన్ వాళ్ళ ఫాదర్. అంకుల్ అంటే ఎవరు, వీళ్ళ తమ్ముడు అంకుల్ అవుతాడు. వాళ్ళ సన్ వాళ్ళ వైఫ్, వీళ్ళ సన్ వాళ్ళ వైఫ్, ఆ ఉమెన్ అనమాట. ఏమవుతుంది, సిస్టర్ ఇలా అవుతుంది జాన్కి. సింపుల్ అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్స్ పాయింటింగ్ టు ఏ మ్యాన్, ఒక అబ్బాయిని చూపిస్తే ఏ ఉమెన్ చెప్తుందంట. ఏం చెప్తుంది, ఆ అబ్బాయి వాళ్ళ మదర్, ఆ అబ్బాయి వాళ్ళ ఈజ్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. అంటే వీళ్ళ మమ్మీ అనమాట ఆమె. అదే చెప్తుంది, వీళ్ళ మదరే. ఇక్కడ ఏం చెప్పింది, హౌ ఈజ్ రిలేటెడ్ టు మ్యాన్, ఉమెన్కి ఏమవుతాడు, సన్ అవుతాడు. సింపుల్. అది మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఇప్పుడు చెప్తుంది చూడండి, ఇక్కడ మ్యాన్ అబ్బాయి అనమాట, ఈజ్ మదర్ ఏమైందంట, ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. మై ఫాదర్ అంటే మళ్ళీ ఏంది, ఇక్కడ వీళ్ళ ఫాదరే వస్తాడు. అంటే ఏమే కదా, ఆ ఉమెన్ ఈమె అవుతుంది. ఇక్కడ ఈమె ఏమవుతాడు, సన్ అవుతాడు. సింపుల్. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సింబల్స్ ఇచ్చాడు. నెంబర్స్ అండ్ సింబల్స్ గివెన్ ఈచ్ ఆప్షన్. ఐడెంటిఫై ద గ్రూప్ ద డజంట్ ఫాలో అనమాట. అన్నీ ఒకే ప్యాటర్న్ నుండి, ఒకటి ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ లేకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, A1 @B2, B అంటే 2 వస్తుంది, యాష్, C3 $, ఇది ఓకే, D4, G7, E5, F6. ఇది చూడండి, అన్ని నెంబర్స్ ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే సింబల్స్ చూడండి, @ ఉంది, యాష్ ఉంది, $, ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ క్యాప్ ఉంది, అండ్ సింబల్ ఉంది, ఇక్కడ స్టార్ ఉంది, బ్రాకెట్ ఉంది, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. ఇక్కడ చూడండి @ ఇక్కడ కింద #, లెక్క అనమాట. చూసాను చూడండి, ఇక్కడ 2 సింబల్స్ ఒకేలా వచ్చాయి. దేంట్లో కూడా అలా రాలేదు, ఇక్కడొక్కడు మాత్రమే 2 వచ్చాయి. అలా అనమాట, అలా రాకుండదు అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ ఈచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 నెంబర్స్ అండ్ సింబల్స్ గివెన్ ద సేమ్ అనమాట, డస్ నాట్ ఫాలోస్. K అనేది 11, K11,
I9 G7 ఇది చూడండి 2 మైనస్ అవుతుంది చూడండి M13 K11 ఓకే G9 O అంటే 15 M అంటే 13 K అంటే 11 ఓకే ఇది ఏంటంటే 14 ఇక్కడ చూడండి ఇక్కడ 3 అవుతుంది -3 అవుతుంది మళ్ళీ ఇక్కడ చూడండి -3 అవుతుంది ఇవన్నీ -2 అయ్యాయి ఇక్కడ -3 అవుతుంది అంటే ఇది డిఫరెంట్ అనమాట అలా నెక్స్ట్ క్వశ్చన్ రాణి సెయిడ్ రాణి చెప్తుందంటండి ద మ్యాన్ ఇన్ ద ఫోటో ఒక మనిషి ఫోటో చూపిస్తూ మై మదర్స్ అంటే రాణి ఇక్కడ ఉందని వాళ్ళ మదర్స్ సన్ ఇన్ లా అంటే వీళ్ళ హస్బెండ్ అనమాట వీళ్ళ హస్బెండ్ హూ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు రాణి ఏమవుతాడు హస్బెండ్ అవుతాడు దట్స్ ఇట్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ ఆడ్ మెన్ అవుట్ అండి ఇక్కడ చూడండి 2 3 5 ఇదేంది ప్రైమ్ నెంబర్స్ 11 13 17 ఇది ప్రైమ్ నెంబర్స్ 4 6 8 ఇవి ఈవెన్ నెంబర్స్ ఇది కాదండి చూడండి నెక్స్ట్ 7 19 23 ఇది ప్రైమ్ నెంబర్స్ అంటే డిఫరెంట్గా ఉంది ఏదండి థర్డ్ ఆప్షన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే వాటితో ఇప్పుడు 2 ఉందండి చూడండి 2 అనేది ఒకటి డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ 2 డివిజిబుల్ అవుతుంది అలా 2 మాత్రం ఉండే అదే సంఖ్యతో అది ఇంకోటి 1 అయితేనే దాని ప్రైమ్ నెంబర్ అంటారు అలా ఉంటుంది అనమాట ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ వన్ చూడండి ఆడ్ వన్ అంట 2 ఇచ్చారు 3 5 7 11 13 17 ఇది చూడండి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ లాగానే కనిపిస్తుంది 20 మాత్రం ఈవెన్ నెంబర్ కానీ అది ఉండొద్దు థర్డ్ ఆప్షన్ అంతే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఒకటేమి ఇచ్చారు AYRRJC నెక్స్ట్ ఏమి ఇచ్చారు CATTLE వీటికి ఇదండి ఇది చూడండి ఇక్కడ ఏమవుతుంది ఈ +2 అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇది +2 అయింది 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 నెక్స్ట్ కూడా +2 కావాలండి ఎన్కి +2 అయితే ఏమవుతుందండి 16 రావాలి 16 అంటే P ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ P లేదు స్టార్టింగ్లో ఇక్కడ P లేదు స్టార్టింగ్లో ఇక్కడ P ఉంది స్టార్టింగ్ ఇక్కడ P లేదు స్టార్టింగ్ ఇప్పుడు సింపుల్ ఒకటే ఉంది కాబట్టి సరే తీసుకోవచ్చు లేదు రాలేదనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నేమ్ సేమ్ అలానే ఇచ్చాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు GNIDAER దానికి ఏమి ఇచ్చాడు అపోజిట్గా READING ఇక్కడ చూడండి చూస్తే అర్థమవుతుంది దీన్నే రివర్స్ చేసి ఇచ్చాడు రీడింగ్ వచ్చింది అలా అనమాట దీన్ని రివర్స్ చేయండి సొల్యూషన్ అని వస్తుంది చూడండి సొల్యూషన్ ఫస్ట్ ఆప్షన్ అంతే సింపుల్ అంటే రివర్స్ చేసుకొని చూడగానే మనకు కొంచెం అర్థమైపోతుందండి దాన్ని చూడగానే అలా తీసేసుకోవాలి నెక్స్ట్ ఏం ఇచ్చాడు అనాలజీ సేమ్ అలానే TIME టైం ఏమైంది VJOG ఇక్కడ చూడండి ఇది కూడా +2 యాడ్ అయింది ఇది +1 యాడ్ అయింది ఇది +2 యాడ్ అయింది ఇది +2 యాడ్ అయింది చూడండి +2 +1 +2 +2 నెక్స్ట్ చూడాలి నెక్స్ట్ ఏంటండి WORD ఇక్కడ +2 యాడ్ అయితే ఏమవుతుందండి 23కి 25 అవుతుంది అంటే Y వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి ఓకి +1 అంటే P వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఆర్కి అంటే T వస్తుంది డీకి ఏమొస్తుందండి F వస్తుంది ఇది చూడండి ఆప్షన్ ఇది YPTF ఫస్ట్ ఆప్షన్ అలా చూసుకోవచ్చు అంతే అండి సిరీస్ సేమ్ ఎలా వచ్చిందో అది చూసుకోవాలి నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు A ఈజ్ ఫేసింగ్ నార్త్ సైడ్ ఏ అనేది ఫేసింగ్ నార్త్ సైడ్ అంటే ఇది నార్త్ సైడ్ చూస్తుంది B ఈజ్ సిటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏకి సెకండ్ టు ద రైట్ అంటే ఇది రైట్ సైడ్ కదా ఇటు సైడ్ కూర్చుంది ఓకే హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ బీకి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారో అని అడుగుతుంది అసలు బి నార్త్ సైడ్ చూస్తుందా సౌత్ సైడ్ చూస్తుందా అని మనకు డిక్లరేషన్ ఇవ్వలేదండి ఒకవేళ నార్త్లో చూస్తే ఇక్కడ రైట్ సైడ్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అవుతుంది ఒకవేళ
సౌత్ సైడ్ చూసింది అనుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అవుతుంది. కరెక్టే లేదండి, కెనాట్ బి డిటర్మైన్డ్. ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. ఇవన్నీ చూసుకొని మనం ఏం చెప్తాం, ఫస్ట్ ఆప్షన్ చూడగానే ఇది ఇటే ఉంది కదా నార్త్ కూడా, ఇది కూడా నార్తే చూస్తుందేమో అనుకొని ఇక్కడే ఉందని చెప్పేస్తామండి మనం, సింపుల్గా చెప్పాలంటే. అప్పుడు ఏమవుతుంది, ఇంకో a person seated to the immediately right of A, ఈ ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తాం, కానీ రాంగ్ అవుతుంది. అది చూసుకోవాలి కొంచెం, ఇక్కడ మనం కన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మనం ఏం చేయొద్దండి. నెక్స్ట్ అనాలజీ. ఇక్కడ ఏమిచ్చాడు, ఏ జీ ఇచ్చాడు, ఐ ఓ అయింది. ఎంత పెరిగిందండి, ఇక్కడ ఏంది, ఇది 1, ఇది 9 అయింది అంటే +8 పెరిగింది. ఇక్కడ చూడండి 7 అనేది 15 అయింది అంటే +8 పెరిగింది. ఇక్కడ కూడా సేమ్ అండి, సికి +8 పెరిగితే ఏమవుతుంది, 11 అంటే కే వస్తుంది. ఎంకి 13కి +8 అయితే ఏమవుతుందండి, 21 అంటే యూ వస్తుంది, కేయు అంటే సెకండ్ ఆప్షన్. సింపుల్ అండి, అవి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఐడెంటికల్ టు ద అడ్రస్, అంటే ఇలానే సేమ్ ఉండాలంటండి. మీనాల్ గుప్తా 102, ఇక్కడ చూడండి, మీనాల్ గుప్తా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, సేమ్ ఉంది. తర్వాత కామా వచ్చింది, అన్నిటికీ కామా ఉంది. నెక్స్ట్ సిల్వర్ ఓకోస్ ఇక్కడ ఉంది, సిల్వర్ ఓకోస్. నెక్స్ట్ 1 ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ చూడండి సెక్టార్ 12, ఇక్కడ సెక్టార్ 12, కానీ ఇక్కడ చూడండి ఇట్లా వచ్చింది అనమాట, డాష్ వచ్చింది, ఆ డాష్ లేదు ఇక్కడ చూడండి, ఓకే. నెక్స్ట్ నోయిడా తర్వాత కామా ఉండాలి, ఇక్కడ చూడండి నోయిడా కామా, ఓకే. నోయిడా తర్వాత ఇక్కడ కామా లేదండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 ఉన్నాయి చూడండి, 301 అంటే ఇది ఓకే, ఇక్కడ 302 ఉంది, ఇది కాన్సెప్ట్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే సేమ్ ఉండాలంటే, ఎగ్జాక్ట్ కామాతో సహా స్పెల్లింగ్తో సహా సేమ్ ఉంటే అదనమాట, అంటే ఫస్ట్ ఆప్షన్. సింప్లీ ఇట్లాంటివి కూడా ఈ మధ్యన వస్తున్నాయి. నెక్స్ట్ ఐడెంటికల్, సేమ్ అండి, ఐడెంటికల్ ఎలాగ చూపించినట్టే సేమ్ ఏవి ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి అర్జున్ మెహతా, ఇప్పుడు అర్జున్ మెహతా లేడండి, లేరు. ఇక్కడ అర్జున్ మెహతా ఉన్నాడు, A101. ఎమర్లాండ్ టవర్స్, ఇక్కడ టవర్స్ ఉంది చూడండి, ఇక్కడ టవర్ మాత్రమే ఉంది, ఇక్కడ కూడా టవర్ అనే ఉంది, ఇక్కడ కూడా టవర్ అనే ఉంది, అంటే టవర్స్ తీసేసేయాలి, ఇది ఎలిమినేట్ అవుతుంది. అంటే మిగిలిన ఈ 2 కదండి, అంటే ఈ 2 ఐడెంటికల్ ట్విన్స్ అవుతాయి. అంటే మిగతా ఒక్కటి కాలేదు కదండి, అంటే 2 and 4 సింపుల్ అలా అన్నమాట, ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళిపో. నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ ఇన్ ద వర్డ్, ఏమి ఇచ్చారు, స్టూడెంట్ అని ఇచ్చారు అంటే ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాలి. ఇక్కడ ఏమైనా ఫస్ట్ ఏం వస్తుందండి, డి వస్తుంది, డి ఫస్ట్ కాబట్టి. తర్వాత ఏమొస్తుంది, ఈ వస్తుంది, ఈ తర్వాత ఏమొస్తుంది, ఎన్ వస్తుంది, ఎన్ తర్వాత ఎస్ వస్తుంది, టి యు వస్తుంది, ఓకేనా. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సిరీస్ బిట్వీన్, దేని బిట్వీన్ వెయిట్ మధ్యలో ఉన్నాయని అంటున్నాడు, లెటర్స్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఏది వస్తుందండి, చూడండి ఇది లెఫ్ట్, సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇది వస్తుంది, అంటే ఈ అన్నమాట. ఈకి నెక్స్ట్ 1 దట్ ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ అంటే ఇది 4th అంటే 19 ఎస్ వస్తుంది. న్యూ లెటర్ క్లస్టర్ అనమాట. ఈ రెండింటి మధ్యన ఎన్ని లెటర్స్ ఉన్నాయని అడిగారు, ఇది 5, ఇది 19, ఎన్ని ఉంటాయండి, వీటి మధ్యలో 13 లెటర్స్ ఉంటాయి, 13 లెటర్స్ ఉంటాయి, అంటే సింపుల్ అండి, సెకండ్ ఆప్షన్ అంతే. నెక్స్ట్ 1 సిరీస్ ఇచ్చారు, ఇక్కడ ఎం ఇచ్చారు, ఎం తర్వాత ఏమైందండి, ఎన్ అయింది, ఓ పి క్యూ, నెక్స్ట్ ఏం రావాలంటే క్యూ రావాలి, ఇది ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ చూడండి వీటిలో ఏది కామన్గా ఉంది, లాస్ట్లో చూద్దాం. ఐ ఉందండి, ఐ అంటే 9, పి అంటే 16, డబ్ల్యూ అంటే 23, ఇది 4. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. 9కి ఇది డిఫరెన్స్ ఎంత అండి, 7, వీరి డిఫరెన్స్ ఎంతండి 7, వీరి డిఫరెన్స్ ఎంతండి 7, నెక్స్ట్ కూడా డిఫరెన్స్ 7 రావాలి, అంటే 11 రావాలి. 11 అంటే కే రావాలండి, కే ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. సింపుల్, ఇది కూడా అది సేమ్ వచ్చింది అనుకోండి, ఎల్లే వచ్చింది అనుకోండి, ఈ 2 మళ్ళీ చేయాల్సి వస్తుంది, అంతే సింపుల్. చేయగానే అది వచ్చింది కాబట్టి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, డబ్ల్యూ ఫస్ట్లో అన్ని డబ్ల్యూలు ఉన్నాయి, మనకేం సంబంధం లేదు, ఓకే. నెక్స్ట్ లాస్ట్లో చూద్దామండి, టీ అంటే 20, ఇది 8, 22, నెక్స్ట్ 10, ఇక్కడ ఏంటంటే డిక్రీజ్ అవుతుంది, -12,
ఇక్కడ ఏముంది 8, ఇది కూడా -12, ఇది కూడా -12, నెక్స్ట్ కూడా -12 అవుతుందండి. -12 అయితే ఏమవుతుందండి ఎక్స్ అవుతుంది. ఆన్సర్ ఇది ఎక్స్. చూడండి ఇది ఎక్స్ ఉంది, ఇది ఎక్స్ ఉంది, ఇది ఎక్స్ ఉంది, అంటే ఇది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం రావాలి, సెకండ్ వన్ చూద్దాం. జెడ్ నుంచి వి అంతే ఎంత తగ్గుతుందండి 4 తగ్గుతుంది. డబుల్ నుంచి ఇది 4 తగ్గుతుంది, 6 అయింది. ఇది 4 తగ్గుతుంది. నెక్స్ట్ ఎన్ నుంచి 4 తగ్గితే ఏమవుతుందండి జే అవుతుంది. జే ఉన్నది ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. డబ్ల్యూ అంటే 23rd, ఓ అంటే 15, నెక్స్ట్ జీ అంటే 7, ఇది 25th. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 12 అయింది. ఇక్కడ 8 డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 8 డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 8 డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ 8 డిఫరెన్స్ రావాలి. 8 డిఫరెన్స్ వస్తే ఏమొస్తుంది 16 వస్తుంది, అంటే 4th ఆప్షన్ సింప్లీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు BRF, నెక్స్ట్ EUH, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు HXJ, నెక్స్ట్ KAL. చూడండి ఏమొచ్చింది, ఫస్ట్ బి ఉందండి. బి ఇది 2, 5 అయింది, అంటే +3 అయింది. నెక్స్ట్ ఏమైంది, ఇది +3 అయింది. నెక్స్ట్ ఇది +3 అయింది. నెక్స్ట్ +3 రావాలంటే ఏమొస్తుందండి ఎన్ వస్తుంది. చూడండి ఎన్ అన్నిటిలో ఉంది. అట్లా లాస్ట్ వర్డ్ చూద్దాం. లాస్ట్ చూస్తే డిఫరెంట్ ఉంది కాబట్టి వెంటనే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముంది ఎఫ్ అనేది +1 అవుతుంది. ఇక్కడ చూడండి ఎఫ్ అనేది +2 అవుతుంది, ఇక్కడ +2 అవుతుంది. జే నుంచి ఎల్ +2 అవుతుంది. నెక్స్ట్ L2 మళ్ళీ ఎన్ఏ కావాలండి. N' ఉండేదండి 4th ఆప్షన్ సింప్లీ. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ MNOPQ. క్యూ రావండి. క్యూ ఉన్నది ఇది ఒకటి రెండు ఉన్నాయి, ఇది రాదు. లాస్ట్ లెటర్ చూద్దాం. M అవుతుంది, -1 అవుతుంది, -1 అవుతుంది, -1 అవుతుంది. -1 రావాలంటే జే రావాలి. జే ఉంది ఎక్కడ అండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్ సింప్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏముంది CGK, నెక్స్ట్ GKO, KOS, OSW. నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి. C అనేది 3 అనేది 7 అయింది. ఇది 3, ఇది 7 అయిందంటే ఏమైందండి +4 అయింది. ఇది కూడా +4 అయింది, ఇది కూడా +4 అయింది. నెక్స్ట్ కూడా +4 కావాలి. 15 + 4 అయితే అవుతుంది 19 అవుతుంది, అంటే ఎస్ అవుతుంది. ఎస్ ఉన్న చూడండి ఇది ఉంది, అది ఇది పోతుంది, ఇది పోతుంది. లాస్ట్ వన్ చూద్దాం. కే ఉన్నది ఓ అయిందండి, ఇక్కడ +4 అయింది. నెక్స్ట్ +4 అయింది, నెక్స్ట్ +4 అయింది. నెక్స్ట్ +4 అయితే ఉంది 23 కంటే ఏ వస్తుందండి. S' అంటే ఏముంది ఫస్ట్ ఆప్షన్ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. సిరీస్ ఇచ్చారు. సి ఏమిచ్చాడు CGK, GKO, నెక్స్ట్ KOS, నెక్స్ట్ ఏముంది OSW. ఇక్కడ చూడండి ఒకటి గమనిస్తే కొంచెం డిఫరెంట్ కాకుండా కొంచెం మంచిగా చూడండి. ఇక్కడ జీకే ఇక్కడ ఏమైంది ఫస్ట్లో వచ్చింది, KO ఏమొచ్చింది ఫస్ట్లో వచ్చింది, OS ఏమైంది ఫస్ట్లో వచ్చింది. ఇక్కడ ఏమైంది నెక్స్ట్ రావాల్సింది SW రావాలి. SW ఫస్ట్లో వస్తుంది. చూడండి థర్డ్ ఆప్షన్ సింపుల్గా ఇలా కూడా వచ్చేస్తుంది. కొన్ని ఆల్టర్నేట్ అట్లా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మనం. అది సి ఏమైంది +4 అయింది, C2 J +4 అయింది, G2 మళ్ళీ +4 అయింది, మళ్ళీ +4 అయింది, మళ్ళీ +4 అయింది, S వచ్చింది. నెక్స్ట్ చూడు సెకండ్ వన్. G అనేది K అయింది, మళ్ళీ ఏమైంది +4 అయింది. K అనేది O అయింది, +4 అయింది. O అనేది S అయింది, +4 అయింది.
ఎస్ అనేది +4 ఏంటంటే ఏమొస్తుందండి, SW వస్తుంది. నెక్స్ట్ కూడా +4 A అవుతుంది. ఇలా అండి SWA ఇలా చేసుకోవచ్చు. ఇలా కూడా కొన్ని వస్తుంటాయి. నెక్స్ట్ వన్ మెకాంగ్ అనాలజీ ఇచ్చారు. మెకాంగ్ అన్నట్టు. మెకాంగ్ అనేది ఎక్కడ ఉంది, టిబెట్. మెకాంగ్ రివర్ అనేది టిబెట్లో ఆరిజిన్ అవుతుందండి. అమెజాన్ ఎక్కడ అవుతుంది, పెరూలో అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వాట్. వాట్ అనేది యూనిట్ దేనికి, పవర్కి యూనిట్ అనేది వాట్ అండి. పాస్కల్ దేనికి యూనిట్ అండి, ప్రెజర్కి. ప్రెజర్ ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. సింపుల్ వన్. ఓకే అండి, సెషన్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ వన్, అరేంజ్ ద ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్స్ అరేంజ్ చేయాలంటే అండి అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద అండి, చిన్న నుంచి పెద్ద అనమాట. ఇక్కడ చూడండి 5/9. 5/9 అవుతుందంటే 9 పాయింట్ తీసుకుంటే ఇక్కడ 0 వస్తుంది, 50 అవుతుంది. అంటే 9 5s 45. 45 ఇంకెంత మిగులుతుందండి, ఇక్కడ 5 మిగులుతుంది. మళ్ళీ 9 5s 45. ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఇంత. ఇక్కడ చూడండి 740 ఉందనుకోండి, ఇది 40 వేసుకుందాం. 40/7 ఎంత అవుతుంది, 7 5s 35. అంటే ఇంకా 5 మిగులుతుంది. 7 7s 49 సంథింగ్ వస్తుంది. ఇక్కడ పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది 57 అనుకున్నాం. ఇది చూడండి 30/30 తీసుకోవాలి. 30/5 అంటే ఇది 6 అంటే 60 తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి 2/3 వచ్చిందండి. 2/3 అంటే 20/3 ఏమవుతుందండి, 3 6 మళ్ళీ 3 6 66% అవుతుంది. ఫస్ట్ చూడండి హైయెస్ట్ టు లోయెస్ట్ కాబట్టి, లోయెస్ట్ టు హైయెస్ట్ కాబట్టి చూడండి లోయెస్ట్ టు హైయెస్ట్. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, ఇది 5/9 ఉండాలి. 5/9 ఎక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే ఉంది. నెక్స్ట్ 4/7 ఉండాలి. నెక్స్ట్ 3/5 ఉండాలి. నెక్స్ట్ 2/3 ఉండాలి. ఇలా లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి దీన్ని ఇట్లా తీసుకుంటే 5 7s 35 వస్తుంది. నెక్స్ట్ 4 9s 36. ఇలా పెరిగింది కానీ పెరుగుతుంది. అలా ఇలా 4 5s 20, 3 7s 21. ఇలా పెరుగుకుంటూ రావాలి. 3 3s 9 8 వస్తుంది. 2 10. ఇట్లా అలా పెరుగుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్. నేను 2.5 రాసుకోవచ్చు అండి. 2.5 + 3.6 బ్రాకెట్ -1.9. ఫస్ట్ బ్రాకెట్లో చేయండి. ఇది 2 3 అవుతుంది, 5 అవుతుంది. 5 0.56 ఎంత అవుతుందండి, 6.1 అవుతుంది. -1.9. 1.9 తీసేయాలి. ఇది 2 అనుకుందామండి. 2 అనుకుంటే ఏమవుతుంది, ఇది 4.1 అవుతుంది. ఈ 0.1 యాడ్ చేయాలి కదండి, అంటే 4.2 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 4.2. సింప్లీ ఇలా అనమాట, సింపుల్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇది కూడా సింప్లిఫికేషన్ అండి. ఫస్ట్ ఏం చేయాలంటే బ్రాకెట్లో ఉన్నాయి చేయాలండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి మాత్రం. ఫస్ట్ ఇది చూద్దాం. 3/4 -1/2 ఎంత అవుతుంది, ఎల్సిఎం 4 అవుతుంది. ఎల్సిఎం 4 అవుతే ఇది 3, ఇది 2 అంటే 1/4 అవుతుంది. ఇక్కడ ఫ్రాక్షన్ ఎంత అండి, 1/4. ఇది 1/4 దీనికి ఎంత అవుతుందండి, ఇది 1/8 అవుతుంది. ఈ రెండు కలిస్తే 1/8 ఫ్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది 1/3 -1/8 ఎంత అవుతుందండి, ఎల్సిఎం ఇది 24 అవుతుంది. ఇది 8 - 3 అంటే 5/24 అవుతుంది. ఈ ఫ్రాక్షన్ ఎంత అండి, ఇక్కడ వరకు 5/24. ఇక్కడ డివిజన్ ఉంది కదండి, రివర్స్ అవుతుంది. అంటే 5/6 × 24/5 వస్తుంది. 5 5 క్యాన్సిల్, 6 3 4 అవుతుంది. అంటే ఇది ఇక్కడ వరకు ఏమవుతుందండి, 4 వచ్చింది. 7/4 అంటే ఏమొస్తుందండి, 7 1/4 -4 అండి. -4 అంటే ఏంది, 7 నుంచి తీసేస్తామండి 3 అవుతుంది. 3 1/4 ఆన్సర్ ఈజ్ అది +3 1/4 ఆన్సర్ ఈజ్ అంటే సెకండ్ ఆప్షన్. సింపుల్. నెక్స్ట్ ఇట్లా సింప్లిఫై చేసుకుంటూ పోతే కొంచెం బెటర్గా వస్తుందండి. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ఏ శాంపుల్ ఆఫ్ 200 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ determine the ratio those proficient
పైథాన్ 2 ప్రొఫిషియంట్ జావా యూజింగ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఒకటి పైథాన్లో, ఇంకొకరు జావాలో అంటండి. వాళ్ళ రేషియో అడిగారు, చూద్దాం. ఇక్కడ చూడండి, పైథాన్ అండ్ జావా అంటే దీంట్లో 50 వస్తారు, దీంట్లో ఇద్దరు ఇట్లా వస్తారు అన్నమాట, 50-50. నెక్స్ట్ ఓన్లీ పైథాన్ ఎంతమంది అంటే 70, అంటే 70 యాడ్ చేయాలి దీనికి. నెక్స్ట్ ఓన్లీ జావా ఎంతమంది అంటే 60. ఇది లాంగ్వేజ్, ఇద్దరు లాంగ్వేజ్. ఇది ఎంత అవుతుందండి 120. నెక్స్ట్ ఇది ఎంత అవుతుందండి 110. 0 క్యాన్సిల్ అవుతుంది. 12:11. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. అరవింద్ స్టార్టెడ్ ఏ బిజినెస్ అండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 80,000. 80,000 అంటే 80 తీసుకున్నాను, 3 zeros తీసుకోకుండా 80. ఎన్ని ఇయర్స్ ఇక్కడ చూడండి, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ 12 months అన్నట్టు. నెక్స్ట్ ఆఫ్టర్ 4 months భవిన్ జాయిన్డ్, అంటే ఆఫ్టర్ 4 months అంటే 8 months ఉన్నాడు అనమాట. ఎంత? 120 into 8 months. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 8 months ఫ్రమ్ ద స్టార్టెడ్ ద చందన్ జాయిన్డ్. ఇంకెన్ని మంత్స్ ఉంటుందండి? 1 year నుంచి 8 months తీసేసి ఇంకా 4 months ఉంటుంది. ఎంత పెట్టాడు ఇన్వెస్ట్మెంట్? 160 into 4 months. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 1,05,000 వచ్చిందండి. అయితే చందన్ ఎంత అని అడిగారు. చూడండి, 4 1s, 4 2s, 4 3s. నెక్స్ట్ చూడండి, 0 0 0 అండి. 2 8s, 2 4s. ఇక్కడ 4 3s, 4 2s. ఇక్కడ ఏముందండి? 3:3:2. ఇక్కడ టోటల్ ఎంత అంటే 6. ఇది 8 parts. 8 partsకి ఎంత ఇచ్చానండి? 8 partsకి 105,000 ఇచ్చారు. అక్కడ ఏం అడిగారు? చందన్ అడిగారు. ఇక్కడ చూడండి, షేర్ ఆఫ్ చందన్ అంటే 2 partsకి ఎంత? 2 4s, 4 2s, 4 6s, 4 2s, 00. 26,200 అంటే థర్డ్ ఆప్షన్. సింపుల్ అండి. నెక్స్ట్ వన్, పార్ట్నర్షిప్స్. ఏ అండ్ బి స్టార్ట్స్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్టింగ్ ఎంత? 80,000 అండి, అంటే 80 తీసుకున్నామా, 80 into 9 months. బి స్టార్టెడ్ 1,20,000, అంటే ఏం తీసుకోవాలి? 120 తీసుకున్నాం, 3 zeros తీసేసుకోం కాబట్టి 6 months. వాట్ ఈస్ ద బి షేర్స్ ఆఫ్ 45,000, అంటే టోటల్ ప్రాఫిట్ అనమాట. ఇక్కడ దీంట్లో ఏ బి ఇద్దరు ఉన్నారు, అయితే బి ఇది ఎంత అని అడుగుతున్నాను. చూడండి, 0 0 క్యాన్సల్, 4 2s, 4 3s, 2 3s, 3 3 క్యాన్సిల్, 9 1 అంటే 1:1 రేషియో. అంటే దీన్ని బై 2 చేస్తే సరిపోతుంది. అంటే 2 partsకి 45,000, 1 part ఎంత ఎంత అవుతుందండి? 2 2s, 2 2s, 2 5s, 22,500 అంటే 4th ఆప్షన్. సింపుల్. నెక్స్ట్ వన్, యావరేజ్ నుంచి. వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ ఎంత? 100 to 250 మధ్యలో ఉంటుంది. ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ 11. దీన్ని చేసే ముందు ఒకటి చూద్దాం. ఫస్ట్ 1 to 100, 1 to 100 మధ్యలో, 1 to 100 మధ్యలో వీటి మొత్తం యావరేజ్ ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేస్తామండి? ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ఫస్ట్ వన్ ప్లస్ లాస్ట్ వన్ బై 2 చేస్తే టోటల్ యావరేజ్ వస్తుందండి. ఫస్ట్ ఎంత అంటే 1, లాస్ట్ వన్ 100 బై 2 చేస్తే ఏంటండి? 101/2. 5s 5s 0.5. ఇది మొత్తం అనమాట. వీటి మొత్తం యావరేజ్ ఇట్లా చేస్తున్నా అంటే ఇవన్నీ ప్లస్ చేసుకుని యాడ్ చేసుకుని చేసుకునే బదులు ఇలా ఫస్ట్ అండ్ లాస్ట్ తీసుకుని సరిపోతుంది. వీటిలో కూడా చూడండి, దీంట్లో ఫస్ట్ 11th 100 డివిజిబుల్ కాదండి, 110 డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ లాస్ట్లో ఏమైనా డివిజిబుల్ అవుతుంది? 242 డివిజిబుల్ అవుతుంది. బై 2 చేయాలి. ఇక్కడ ఏమవుతుందండి? 352. టోటల్ బై 2 చేస్తే 2 1s, 2 7s, 2 6s అంటే 176. అందులో ఫస్ట్ ఆప్షన్. ఇలా సింపుల్గా అనమాట ఈ మెథడ్లో ఇది కూడా. నెక్స్ట్ వన్, యావరేజ్ సేమ్. ద యావరేజ్ ఆఫ్ 15 numbers ఈజ్ 80 ఇచ్చాడంటే, ద యావరేజ్ ఆఫ్ 6 numbers ఈజ్ 72 ఇచ్చాడండి. అదండి 15 numbers కలర్ చేంజ్ చేసి 15 numbers 80 అండి. 6 numbers దీంట్లోనే 6 numbers అనమాట 72.
యావరేజ్ ఆఫ్ నెక్స్ట్ 6 నెంబర్స్, ఇంకో 6 నెంబర్స్ ఎంత ఉందండి, 25% మోర్ అంట. దేనికి, ఈ ఫస్ట్ ఉన్న దానికి, అంటే 72కి 25% అంటే ఏంటండి, 1/4 మోర్. ఇది ఎంత అండి, 4 1 4 8 అంటే 18 యాడ్ చేయాలి దీనికి. 18 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఇది ఓకే. 6 నెంబర్స్. ద 13th నెంబర్ ఈజ్ 8 మోర్ దెన్ ద 15th నెంబర్ అంటండి. ఇక్కడ చూడండి, అలాంటప్పుడు చూసుకుందాం. 13th, 14th, 15th. ఇక్కడ ఏం చెప్పారు మనకు, 13th నెంబర్ అంటండి. 15th నెంబర్ కంటే 8 ఎక్స్ట్రా ఉందంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. నెక్స్ట్ చూడండి, అండ్ 14th నెంబర్ ఈజ్ 10 లెస్ దెన్ ద 15th నెంబర్. ఇది ఎక్స్ కదండి, ఇది ఎక్స్ మైనస్ 10 అవుతుంది. ఇది ఫస్ట్ ఏం చేయాలి, 3 నెంబర్స్ ఏదో కనుక్కున్నాను ఫస్ట్. ఇది చూడండి, 15 నెంబర్స్ మొత్తం కలిపి యావరేజ్ 80 ఉంది. ఇది ఎంత ఉందంటే 72 ఉంది. ఎంత తక్కువ ఉంది, 8 తక్కువ ఉంది. అట్లాంటప్పుడు ఇది చేస్తే 48 అవుతుంది. నెక్స్ట్ ఇది ఎంత తక్కువ ఉందండి, 10 ఎక్స్ట్రా ఉంది. మైనస్ అంటే 60 అంటే -60. ఇక్కడ యాడ్ చేస్తే -12 వస్తుంది. ఇది ఏంటి యావరేజ్, ఆ మూడింటి యావరేజ్ అనమాట. అది కూడా మూడింటి యావరేజ్, దీని మొత్తం కాకుండా 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బై 3 చేసుకోవాలంటే -4 వస్తుంది. -4 వస్తుందంటే ఏం చేయాలి, టోటల్ నుంచి దీన్ని మైనస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, 76 వస్తుంది. 76 అనేది ఈ మూడింటి యావరేజ్ అనమాట. మూడింటి టోటల్ కావాలంటే ఏం చేయాలంటే వీటిని మల్టిప్లై చేయాలి. అంటే 7 6 ఎంత అండి, 18 అవుతుంది. 7 3 21, 22, 228 అవుతుందండి. ఇదేంటి, మూడింటిది 13th + 14 + 15 టోటల్ అనమాట. ఈ టోటల్ ఆల్రెడీ మన దగ్గర ఉందండి, x + 8, x - 8, ఇది ఎక్స్. చూడండి, దీన్ని సపరేట్ సరిపోవట్లేదు కాబట్టి సపరేట్గా తీసుకున్నాం మనం. ఎంతండి, ఎక్స్ 13th, 14th, 15th, ఎక్స్. ఇది x - 10, ఇది x + 8. అది చూడండి, ఇక్కడ ఏమవుతుంది, దీన్ని మొత్తం యాడ్ చేస్తే 228 వచ్చింది మనకు. చూడండి, 3x - 2 = 228. x ఏమవుతుందండి, 230 అవుతుంది. 3x ఏమవుతుంది, 7 21 అవుతుంది. ఇక్కడ 2 ఉంటుంది, 3 6 మళ్ళీ 2 ఉంటుంది, మళ్ళీ 3 6. ఎక్స్ వాల్యూ ఎంతండి, 76.6. అంటే ఎక్స్ ఏంటండి, 15th. ఇది 15th వాల్యూ ఒక్కటి వచ్చింది. వాడు మనల్ని అడిగింది ఏంటండి, 13th and 14th. 13th ఎంత ఉన్నాయి, 13th 14th 15th కదండి. ఇది ఎక్స్ ఉంటే ఇది x - 10, ఇది x + 8, 76.6 వచ్చింది. ఇది ఎక్స్ అంటే ఇదేం జరగాలి, ఎక్స్ ప్లస్ అంటే యాడ్ చేయాలి. 8 యాడ్ చేస్తే వస్తుంది 84.6 ప్లస్ ఇది 10 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 66.6. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేసి 2.2, 6 4 10 అవుతుంది, 11 అవుతుంది, 14 15 అవుతుంది. 151/2. ఇక్కడ ఏమడిగారు, వాట్ ఈస్ ద యావరేజ్, ఈ 2 నెంబర్స్ యావరేజ్ అంటే బై 2 చేయాలి. బై 2 చేస్తే వస్తుందండి 7 14, ఇక్కడ 1 మిగులుతుంది, 2 5 0.6 సంథింగ్ వస్తుందండి. అంటే చూడండి 75.6 ఏముందంటే థర్డ్ ఆప్షన్ మాత్రం ఉంది. సింపుల్, ఇలా చేసుకోవచ్చండి. మనకు ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇట్లా డివైడ్ చేసి ఇలా చేసానండి. కానీ సింపులే మనకు చూస్తుంది. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ అండి. లాండ్ లాట్ బ్రాట్ ఫ్లాట్ కొనండి. ఎంతండి, 8 lakhs. He wants to earn
9% యాన్యువల్ రిటర్న్స్. దీని మీద 9% వస్తుందంట. 9% ఎంత అవుతుందండి? 72,000 ఇయర్కి. ఇది 1 ఇయర్కి. ఓకే. ఆఫ్టర్ ఆన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ పేయింగ్ 2,000 ఫర్ మంత్ ఫర్ మెయింటెనెన్స్. ఇవి కాకుండా 2 months మంత్కి 2,000 పే చేస్తున్నట్టండి మెయింటెనెన్స్కి. వాట్ షుడ్ బి ద మంత్లీ రెంట్ ఈ చార్జెస్? ఎంత ఛార్జ్ చేస్తున్నాడు? ఇది 1 ఇయర్కి అండి. 1 monthకి ఎంత అవుతుందంటే బయట వెళ్ళి చేస్తున్నాయి కదండి, 6K అంటే 6,000 మంత్లీ. ఈ 2,000 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 8,000. 8K అనమాట. 8K మనం మంత్లీ ఛార్జెస్ అనమాట అతనివి. చూడండి, థర్డ్ ఆప్షన్ సింపుల్. ఇదేమో వచ్చే ఇంట్రెస్ట్ అండి దీని మీద. అంతే 72,000 పర్ ఇయర్ వస్తుంది. కానీ మంత్కి ఎంత అవుతుంది? 6,000 అవుతుంది. మంత్లీ ఈయన మెయింటెనెన్స్కి 2,000 కడుతున్నాడు. ఆ 2,000 కడితే 8,000 అలా అనమాట. నెక్స్ట్ వన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అన్ అమౌంట్ ఈజ్ సే డబల్ బై 5 years అంట. డబల్ కావడానికి 5 years అవుతుందంట అండి. అండ్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. హౌ మెనీ ఇయర్స్ విల్ టేక్ ఫర్ ద అమౌంట్ టు గ్రో 8 times? 8 times కానీ ఎంత టైం వాల్యూ అవుతుంది అంటుండండి. ఈ 2 times కానీ ఎంత అయిందండి? 2 2s 4, 4 2s 8. ఇప్పుడు ఏమైందండి? 3 times. అంటే ఇక్కడ ఒక 5 years, ఇక్కడ ఒక 5 years, మొత్తం ఎంత అవుతుందండి? 15 years అవుతుంది. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మిగతా మనం ఏదో చేసుకోకుండా ఇలా సింపుల్గా ఉంటుందండి. ఇది ఆల్రెడీ 2 timesకి 5 years అయింది కాబట్టి ఇది ఎంత అవుతుంది? 2 cube డైరెక్ట్ రాసుకోవచ్చు. 2 cube ఎంత అవుతుందంటే 2 cube తీసుకోవాలంటే 3, 5 3s 15. ఇలా కూడా తీసుకోవచ్చు. 2 cube 8 అవుతుంది కాబట్టి అలా తీసుకోవచ్చు. ఇలా సింపుల్గా మీకు అర్థమయ్యే. నెక్స్ట్ వన్, సుమన్ పర్చేజ్ 25 liters ఆఫ్ మిల్క్ 45 rupees. 25 liters ఆఫ్ మిల్క్ని 45 rupees కొంటుండు. నెక్స్ట్, అండ్ అనదర్ 15 liters ఆఫ్ మిల్క్ని 50 rupeesకి. 15 liters ఆఫ్ మిల్క్ని 50 rupeesకి. షీ కంబైన్డ్ బోత్ క్వాంటిటీస్ అండ్ దెన్ సోల్డ్ ద ఎంటైర్ మిక్సర్ 48. ఈ రెండింటిని కలిపి ఎందుకు అమ్ముతున్నాడు? 48 అంటే 40 liters ఆఫ్ మిల్క్ని 48 rupeesకి అమ్ముతున్నాడు. ఇంకా చూడండి, ఇది దీనికంటే ఎంత ఇంక్రీజ్ అయింది? ఇది దీనికంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి? 3 ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. -3 తక్కువ ఉంది. ఇది +2 ఉంది. 25 3s -75. 15 2s +30. చూడండి, -45. ఎంత లాస్ వస్తుందండి? 45 rupees లాస్ వస్తుంది. సింపుల్. లాస్ ఇస్ 45 rupees. ఇది ఎలా అంటే ఇది సింపుల్ అండి. ఇది ఎంత తక్కువ ఉందని చూసుకుంటే సరిపోయి అది దానికి మల్టిప్లై చేసుకుని సరిపోతుంది. 25 3s అంత తక్కువ ఉంది కాబట్టి 25 3s ఎంత 75 వచ్చింది. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి 15 3s అంతే. దాంట్లో నుంచి అమౌంట్ తీసేస్తే మిగిలింది వచ్చేది మాత్రమే లాస్. రేట్ అడిగింది కాబట్టి ఇలా చేయాలండి, లేదు పర్సెంటేజ్ అడిగితే వేరేలా ఉంటుంది. నెక్స్ట్ వన్, టాయ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్డ్ 1200 టాయ్ కార్స్ అండి. టోటల్ కాస్ట్ ప్రైస్ 90,000. ఈ డొనేట్స్ 200 cars టు చారిటీ. అంటే మిగిలిన ఎంత అండి? ఇంకా 1000 మిగులుతాయి. ఫర్ ద రెస్ట్ ఈ అనౌన్స్డ్ మిగిలిన వాటిలో 10% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత ఉందండి? 120. దీనికి 10% డిస్కౌంట్ ఇచ్చిందండి. 10% డిస్కౌంట్ అంటే ఎంతండి? దీంట్లో 120లో 10% ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఈ 12 తీసేస్తే ఎంత వస్తుంది? 108 అవుతుంది అన్నట్టు. సెల్లింగ్ ప్రైస్ అంటే 108 అమ్ముతున్నాడు. ఏంది? 1000ని 108 అమ్ముతున్నాడు ఒక్కొక్కటి. నెక్స్ట్ చూడండి, ఈ ఆల్సో ఆఫర్డ్, మళ్ళీ ఇంకా ఆఫర్ ఇచ్చిండండి. 2 టాయ్ కార్స్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 8 cars పర్ పర్చేస్డ్. అంటే 10 కార్లకు అంటే 8 కార్లు అమ్మితే 10 కార్లు అమ్మినట్టు అనమాట. అంటే ఈ 10కి ఎంత అండి? 1000. 8కి ఎంత? ఇది చూస్తే 800 cars అమ్మాల్సింది. 800 cars. 200 ఫ్రీగానే ఇవ్వడం అనమాట. ఈ 800 ఎంతకు అమ్ముతున్నాడు? 108కి అమ్ముతున్నాడు. 800 × 108 rupees.
ఎంత అవుతుంది? 8 8 జా 64, 8 1 జా 8, 800, 86,400 అండి. అసలు కాస్ట్ ఎంత అండి? 90,000. ఎంత తక్కువ ఉంది? 3,600 తక్కువ ఉంది. దేని మీద తక్కువ ఉందండి? ఈ కాస్ట్ ప్రైస్ మీద తక్కువ ఉంది. ఎంత? 90,000. పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్. ఈ టూ జీరోస్ క్యాన్సర్. 9 4 లాస్ కాబట్టి ఎంతండి? లాస్ 4% లాస్. ఫస్ట్ ఆఫ్ సింపుల్. నెక్స్ట్ వన్. ఏ రిటైలర్ మార్క్స్ అండ్ ఎయిర్ కండిషనర్ ఎంతండి మార్క్ చేసినట్ట? 80% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఒక 100 అనుకున్నామండి. మార్కెట్ ప్రైస్ ఎంత వేసిండంటండి? 180 వేసాడంటాడు. 80 అబోవ్ వేసాడు కదా. ఈ ఆఫర్స్ ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిందంటండి దీని మీద. డిస్కౌంట్ అనేది దీని మీద ఇస్తాం. 25% ఇచ్చిందంటే 75 ఆన్ ద మార్కెట్ ప్రైస్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ అవర్స్ కింద అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇచ్చిండండి 10%. 90 మిగిలి ఉంటుంది. ఇఫ్ ద ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ 1500. అడిగింది ఏంటంటే కాస్ట్ ప్రైస్ అడిగింది. అంటే కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే ఎస్సిపి దాని ఏం చేశారండి? 180% చేశారు, ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ దానికి 25% డిస్కౌంట్ ఇచ్చారు. మనకు కావాల్సింది 75% అంటే క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ 10% ఇచ్చారంటే 90%. 90/100. ఈ వాల్యూ ఎంత అండి? ఎంత సెల్ చేసినట్టండి? 15,552 ప్రైస్ అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి. 10 10 0 0 25 3 జా 25 4 జా ఇక్కడ 2 2 జా 2 9 జా 9 చదువుతాం. 9 1 జా ఇక్కడ ఎంత అవుతుంది? 6 9 7 జా 63. ఇక్కడ ఎంత అవుతుంది? 12 9 2 జా అండ్ ఇక్కడ అవుతుంది 7 9 8 జా ఇక్కడ అయిపోయిందండి. నెక్స్ట్ 9 చూద్దాం. 9 1 జా ఇక్కడ ఏమవుతుంది? 8 9 9 జా 9 2 జా ఇక్కడ 3 చూడండి. 3 6 జా 3 4 జా దీన్ని మల్టిప్లై చేసి వస్తుందండి 128. డబల్ జీరోస్ ఉన్నాయి కానీ 00. సిపి ఈక్వల్ టు 12,800. చూడండి సింపుల్. థర్డ్ ఆప్షన్. క్యాలిక్యులేషన్స్ వస్తే సరిపోతుంది అంతే. మిక్చర్. ఏ 40 లీటర్ మిక్చర్ కంటైన్స్ జ్యూస్ అండ్ వాటర్ అంటే ఇది జ్యూస్ 5, ఇది వాటర్ 3 అనమాట. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్? వాటర్ యాడ్ చేయాలంటండి. వాటర్ యాడ్ చేయాలి. ద మిక్చర్ టు చేంజ్ ద రేషియో జ్యూస్ అండ్ వాటర్ ఎంత ఉన్నాయండి? 5:3 ఉంది. ఇది జ్యూస్, ఇది వాటర్. 2:3 అయిందండి. ఏం చేస్తే? వాటర్ యాడ్ చేస్తే అంటే వాటర్ మాత్రం యాడ్ చేయాలి. దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. అంటే ఈ రెండు ఈక్వల్ చేయాలండి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కొత్త రేషియోస్ 10:6 అవుతుంది. ఇక్కడ 10:15 అవుతుంది. ఇది ఎంత పెరిగిందండి? 0.9 పెరిగింది. ఇక్కడ మొత్తం పార్ట్స్ ఏంటండి? 16 పార్ట్స్కి ఎంత చెప్పారు కదండి మనకు ఆల్రెడీ. 40 లీటర్స్. ఎన్ని పార్ట్స్ కావాలి? 9 పార్ట్స్ కావాలి. 8 2 జా 8 5 జా 9 అంటే ఎంత? 45. 45/2 ఎంత అవుతుందండి? 22.5 లీటర్స్ యాడ్ చేసింది. సింపుల్. సెకండ్ ఆప్షన్. ఇలా కూడా చేయొచ్చు, లేకపోతే ఇంకా అలా చేయాలి. ఇది సింపుల్. ఏవే నార్మల్గా ఎలా చేస్తారంటే నార్మల్గా కూడా చేస్తారు. ఇదంతా అండి 5 లీటర్స్. 5:3 కానీ ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్. 8 పార్ట్స్కి 80.
అయితే 1 పార్ట్కి ఎంత అవుతుందండి 5 అవుతుంది. 5 అంటే ఇది ఎంత 25, ఇది 15 అవుతుంది కదా. దీనికి మాత్రం యాడ్ చేయాలంటే రేషియో ఎంత వచ్చింది చూడండి, 25 పైన ఉంచండి, ఇది 15కి అంటే వాటర్కి యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి, ఎంతో అంత నెక్స్ట్ అనుకుందాం. అంత రేషియో ఎంత వచ్చింది 2/3 వచ్చింది. 15 3 ఎంత అండి 30, ఇది 75 మైనస్ చేయాలి ఎంత అండి 45 వచ్చింది. 45 ఈజ్ ఈక్వల్ టు 45, ఇది అనేది 2x, x ఈజ్ ఈక్వల్ టు 22.5. సేమ్ ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు. అది ఇంకా సింపుల్గా ఉంటుంది, కొంచెం మేనేజ్ చేసుకోవడం ఏది ఈజీగా ఉంటే అది క్యాలిక్యులేషన్ పెట్టండి. ఏ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ఏ టాస్క్ 15 days. ఏ అనేది 15 daysలో కంప్లీట్ చేస్తుంది, బి 20 days. సేమ్ టాస్క్ ఇఫ్ దే కొలాబరేట్ అండ్ వర్క్ టుగెదర్ 4 days, 4 days కలిసి వర్క్ చేస్తే వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ విల్ స్టిల్ రిమైన్స్, ఇంకా ఎంత మిగులుతుంది చేసిన తర్వాత కూడా. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అండి 15కి 30కి ఎల్సిఎం ఎంత 60 ఎల్సిఎం. 15 ఎంతలో పోతుందండి 4లో పోతుంది, 20 ఎంతలో 3లో పోతుంది, అంటే 7 parts. ఎన్ని డేస్ చేశారు 4 days, 7 4 ఎంత అండి 28. చూడండి 28/60 ఇది చేసిందనమాట, వర్క్ డన్ అనమాట, వర్క్ డన్ చేసింది. ఎంత ఇది 4 7s 4 15s, ఇది వర్క్ డన్ అయింది అనమాట. రిమైనింగ్ ఎంత ఉంటుంది 8/15, ఇది రిమైనింగ్ వర్క్ చేయాల్సిందనమాట. రిమైనింగ్ ఆన్సర్ ఇది, మనకి ఇది కావాలి అంటే 8/15 ఎక్కడ ఉందండి, థర్డ్ ఆప్షన్. సింపుల్. నెక్స్ట్ వన్, 2 oil prices 90 per kg, 150 per kg are blended and sold at ఆ రెండు కలిపి సోల్డ్ చేసినంత 144 per kg, అచీవింగ్ ఏ ప్రాఫిట్ మార్జిన్ 20% ఎక్స్ట్రా వచ్చిందంటే. ఇంత కమ్మితే 20% అంటే 120% ఇంత, 120%కి 144 అయితే 100కి ఎంత 0 0 క్యాన్సిల్, 12 12 అంటే 120 రూపీస్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 2 oils ఇన్ ద మిక్చర్. ఇది మిక్చర్ అనలైజేషన్ మెథడ్ చేసిన ఫస్ట్ ఎంత అండి 90 per kg, ఇది 150. మనం ఇక్కడ ప్రాఫిట్ తీసుకోమండి, ఓన్లీ 100% తీసుకోమండి, 100% కంటే ఎక్కువ తీసుకోవాలి. అందుకే దీన్ని ఇలా చేశాను, 120 తీసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 30, ఇక్కడ 30 అంటే 1:1 రేషియోలో మిక్స్ చేశారనమాట దాటిని, ఆయిల్స్ని. అంటే ఫస్ట్ ఆప్ ఇలా వచ్చినప్పుడు ఇలానే చేయాలని సింపుల్. నెక్స్ట్ వన్, 3 pipes ABC are capable of filling a tank 6 8 12. డీటెయిల్స్ ఏమంతండి మనకు 20 24. ఏ క్యాబుల్ ఎంత అవుతుందండి 6 4s 8 3s 12 2s. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఇది వచ్చేసింది. when all the 3 pipes are open together they operated 2 hours before C closed. అంటే ఈ 3 కలిపి 2 గంటలు మాత్రం ఉన్నాయంటే. ఎన్ని పార్ట్స్ ఇది 9 parts, 9 partsకి ఎంత 2 ఉన్నాయి. ఎంత వర్క్ చేశారు 18 parts వర్క్ చేశారు. మిగిలింది ఎంత ఉంది, హౌ మచ్ అడిషనల్ టైం విల్ టేక్ కంప్లీట్ ఫిల్లింగ్ ద ట్యాంక్ ఆఫ్టర్ దట్. 18 parts అయిపోయిందండి. 18 parts అయిపోతే ఎంత మిగిలింది 6 parts మిగిలింది. ఏం చేయాలి, సి ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, సి వెళ్ళిపోయింది కదా. మిగిలింది ఏది ఏబి మాత్రమే. ఏబి ఎన్ని పార్ట్స్ చేస్తుంది 7 parts చేస్తుంది, అంటే 6/7 hours చేస్తారు ఏబి కలిసి ఆ మిగిలిన పార్ట్. అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఏ బుల్లెట్ ట్రైన్ కవర్స్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇన్ 30 minutes. 30 minutesలో ఫిక్స్డ్ డిస్టెన్స్. యావరేజ్ స్పీడ్ ఎంత అండి 240 km/h పోతుందండి స్పీడ్. నెక్స్ట్, డ్యూ టు ట్రాక్ మెయింటెనెన్స్ వల్ల నీడ్ టు బి డైవర్టెడ్, ఇంక్రీజ్ ద డిస్టెన్స్ బై 20%. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందంటండి. ఇఫ్ ద ట్రైన్ నీడ్స్ అరైవ్ ఎట్ ద డెస్టినేషన్ ఆన్ ద టైమ్, సేమ్ టైంకి రావాలంటే వాట్ షుడ్ బి న్యూ యావరేజ్ స్పీడ్ అడిగారండి. ఇది 20% ఇంక్రీజ్ అయినప్పుడు స్పీడ్ కూడా 20% ఇంక్రీజ్ అవుతుందండి. 240కి 20% ఎంత అండి
జీరో జీరో క్యాన్సిల్ అంటే 48. 240కి 48కి యాడ్ చేయండి 288. ఇది న్యూ స్పీడ్ అనమాట 288. అంతే సింపుల్ అండి. దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇంక్రీజ్ అయినప్పుడు అది కూడా ఇంక్రీజ్ అవుతుంది 20%. లేకపోతే టైం ఇస్తే దాన్ని మనం టైంలో కన్వర్ట్ చేసుకుని వేరే వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్, 2 cars X and Y starts from point 360 kilometers apart and travel constant speed తో పోతాయి అంటండి. డిస్టెన్స్ ఏమో 350 kilometers అండి. ఇఫ్ దే మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఆపోజిట్లో పోతే ఎంత టైం పడుతుందంటే మీట్ అవ్వడానికి 4 hours పడుతుంది అంటాడు. ఆపోజిట్ అంటే ప్లస్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 360/4 ఎంత వస్తుంది 90 km/h వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ దే మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇఫ్ ద మీట్ ఈజ్ 12 hours. చూడండి సేమ్ డైరెక్షన్ అంటే మైనస్ చేయాలి. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 360 km/12 hours అంటే 30 km/h వస్తుంది. ఇక్కడ ఏమని అడిగారు, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ కార్ ఎక్స్ కార్ వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2x అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 120 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 60 km/h. అదండి సింపుల్ ఫస్ట్ ఆప్షన్. ఇలా అనమాట. ఆపోజిట్లో వెళ్తే ప్లస్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో వెళ్తే మైనస్ చేయాలి, అంతే అండి. నెక్స్ట్ వన్, ఏ సర్క్యులర్ పిజ్జా హ్యావింగ్ రేడియస్. సర్క్యులర్ పిజ్జా దానికి రేడియస్ ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఎంత 21 ఉందండి. ఇఫ్ 75% ఆఫ్ ఇఫ్ ఈటెన్ ఇది 25% అనుకుందామండి. ఇది 75% అనుకుందాం. ఇది ఆల్రెడీ మొత్తం తినేసారంట, ఇదంతా తినేసారంట. ఇఫ్ ద పిజ్జా ఏరియా ఆఫ్ పిజ్జా రిమైనింగ్స్ ఇంకా ఈ రిమైనింగ్ ఏరియా ఎంత అని అడుగుతుండండి. అంటే ఎంత లాస్ట్ మొత్తం ఓవరాల్ ఏరియా ఎంత అవుతుందండి ఫార్ములా πr² అవుతుంది. మనం అడిగింది రిమైనింగ్ అడిగారు ఎంత అండి 25% అంటే ఎంత అవుతుంది 1/4 పార్ట్ ఎంత అని అడుగుతున్నాండి. 1/4 ఇంటూ π అంటే 22/7 r² అంటే 21 ఇంటూ 21. ఇది 7 3s 2 11s 2 2s. చూడండి ఇక్కడ ఏమవుతుంది 11 3s 33 ఇది 21 ఎంత అవుతుంది ఇది 3 ఇది 3 6 3 6 ఎంత అవుతుంది 9 3 2s 6 693 ఇక్కడ బై 2 ఉంది కానీ బై 2 చేయాలి. ఎంత అవుతుంది 3s 4s 6s 0.2 0.5 అండి 2 ఉంది కదా 0.5 అంటే 346.5 అంటే సెకండ్ ఆప్షన్. ఇక్కడ మొత్తం ఓవరాల్ దాంట్లో 75% తినేసారంట. మిగిలింది ఎంత 25% అంటే 1/4 పార్ట్ అనమాట. అదే చేస్తాం మనం సింపుల్. నెక్స్ట్ వన్, ఏ రింగ్ షేప్డ్ డిస్క్ హ్యాస్ అవుటర్ రేడియస్. ఒక రింగ్ ఉందంటండి చూడండి రింగ్ ఇది ఇన్నర్ రేడియస్ అవుటర్ రేడియస్ ఎంత అంటండి 10 అంట. outer radius 10, inner radius 7. What is the approximate ratio of rings area అంటే ఈ ఏరియా rings area to the whole outer circle ఈ outer circle ఏరియా అంటే తెలుసు అండి πr² అంటే పై మిడిల్లో కావాలంటే r² మైనస్ r² రేషియో πr² అంటే ఇది క్యాపిటల్ r² అనమాట 10² అనమాట. ఇక్కడ చూడండి పై క్యాన్సిల్ అవుతుంది. r² అంటే ఇది 10² మైనస్ 7², ఇది 10². ఇక్కడ అవుతుంది a మైనస్ b హోల్² అవుతుంది. a ప్లస్ బి అంటే ఎంత 17, a మైనస్ బి అంటే 3 ఈక్వల్ టు 100. సెవెంటీన్ 3 ఎంత అండి 51:100. ఇక్కడ ఏమడిగారు అప్రాక్సిమేట్ అడిగారు. అప్రాక్సిమేట్ అంటే 50 తీసుకుందాం. 51 52 అంటే 1:2 రేషియో అనమాట. సింపుల్ 1:2 రేషియో. నెక్స్ట్ వన్,
ఏ బైసికల్ వీల్ హ్యావింగ్ రేడియస్, బైసికల్ వీల్ హ్యావింగ్ రేడియస్ ఎంత అండి 35. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ దిట్ సర్కంఫరెన్స్ ఈజ్ కవర్డ్ క్వార్టర్ టర్న్ అంటే అండి 1/4 టన్లో ఎంత కవర్ చేస్తుంది, ఎంత పర్సంటేజ్ కవర్ చేస్తుంది అంటే ఎంత అండి 25%. సింపుల్. 100%లో 1/4 ఎంత అవుతుందండి 25%. అంతే సింపుల్. ఇది ఈ రేడియస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి మనకు అసలు, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ వన్, ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ 5 పాసింగ్ త్రూ xy డాట్స్ ఇచ్చారండి. 1,8 ఫైండ్ m అడిగాడు. ఇక్కడ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, అసలైతే mx ప్లస్ c ఫార్ములా అండి. ఇక్కడ ఎక్స్ వై వాడే ఇచ్చాడు, ఏం వాల్యూ కనుక్కుంటే సరిపోతుందండి. ఇక్కడ ఏంది ఇది ఎక్స్, ఇది వై. వై వాల్యూ ఎంత అండి 8, ఎం అలా ఉంటుంది. ఎక్స్ ఎంత అండి 1 అలా వస్తుంది, ప్లస్ 5 అలానే ఉంటుంది. ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది ఇలా వస్తే 3 అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఎం ఈజ్ ఈక్వల్ 3. సింపుల్ అండి. ఇక్కడ సేమ్ పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చింది కాబట్టి దాంట్లో నుంచి పాస్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, అంతే సింపుల్. నెక్స్ట్ వన్, 31 క్యూబ్ ప్లస్ 18 క్యూబ్ ప్లస్ మైనస్ 37 క్యూబ్ ప్లస్ 210 ఈక్వల్ టు ఇలా అడిగారండి. ఇప్పుడు ఇది చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎగ్జామ్లో చేయాలంటే డిజిటల్ సమ్ మెథడ్లో చేయడం బెటర్ అండి. డిజిటల్ సమ్ మెథడ్ అనమాట. ఇది ఎలా చేయాలంటే 3 1 ఎంత అవుతుందండి 4 క్యూబ్ ఎంత 4 క్యూబ్. నెక్స్ట్ చూద్దాం ఇది ఎంత అవుతుంది 9 క్యూబ్. 9 అంటే డిజిటల్ సమ్ మెథడ్లో 9 అంటే 0 తీసుకోవాలండి. 9 అంటే 0 అవుతుంది, అంటే 0 అవుతుంది, 0 అవుతుంది. మైనస్ 3 7 ఇది ఎంత ఉంటుంది 10 అవుతుంది. 10 అంటే 1 ప్లస్ 0 ఎంత అండి 1 అవుతుంది, అంటే 1 క్యూబ్. ప్లస్ ఇది ఎంత అవుతుందండి 3 అవుతుంది, ఇక్కడ 3. 4 క్యూబ్ అంటే 64 కదా. 6 ప్లస్ 4 ఎంత అవుతుంది 10 అవుతుంది, అంటే మళ్ళీ 1. ఈ 0 అవసరం లేదు, మైనస్ 1 ప్లస్ 3. చూడండి మైనస్ ప్లస్ క్యాన్సిల్ వస్తుంది, ప్లస్ 3 రావాలి, ప్లస్ 3 రావాలన్నమాట. ఇప్పుడు చూడండి దీంట్లో చూడండి 3 6 9 అంటే ఈ 2 పోతుంది, ఇక్కడ 9 అంటే 0 వచ్చింది, ఇది కాదు ఆప్షన్. 3 రావాలి మనకు. చూడండి 5 13 15 అవుతుంది. 15 అంటే 15 కూడా రావట్లేదు, 9 తీసేస్తే 6 మిగులుతుంది, ఇది కాదు. నెక్స్ట్ చూడండి ఇది -6 మిగులుతుందండి, ఇది చూడొచ్చు, ఇది ఒకవేళ చూడొచ్చు మేబీ. చూడండి 1 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 2 9 పోతుంది, 6 అవుతుంది, అంటే -6. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -6 అవుతుంది. -6 అంటే 9 నుంచి -6 తీసేస్తే ఏమవుతుంది +3 అవుతుంది, అంటే ఇది ఆప్షన్ కావచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకో డిజిటల్ సమ్ మెథడ్ అన్నింటిలో వర్కౌట్ కావాలని ఏముండదండి. కొన్నిసార్లు 2 ఆప్షన్స్ వస్తే మనం ఇంకా లైట్ తీసుకోవాల్సింది. 4 5 అంటే 9 అవుతుంది, తీసేసేయాలి. ఇది 6 7 అంటే 13 అవుతుంది, అంటే 4. డిజిటల్ సమ్ 4 అవుతుంది, -4 అవుతుంది. ఇది చూడండి 5 అవుతుంది, ఇది 9 అవుతుంది, అంటే -5 అవుతుంది, అంటే ఇది రాదు, 3 రాదనమాట సింపుల్గా. అందుకే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలండి.